సండే వస్తే కంపల్సరీ మా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఉంటుంది. కానీ ఈరోజు మేము ఒక న్యూ మ్యారీడ్ కపుల్‌ని అయితే లంచ్‌కి ఇన్వైట్ చేసాము. వాళ్ళ కోసమే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళకి స్వీట్ కోసం సూజీ రవ్వతో పూర్ణాలు చేయాలనుకున్నాను. ముందుగా సూజీ రవ్వతో ఇలా ప్రసాదం చేసి పక్కన అయితే పెట్టేశాను. ఇది కంప్లీట్‌గా చల్లారిన తర్వాత పూర్ణాలు చేసుకోవాలి. తర్వాత మటన్ గ్రేవీ ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే చేయాలి. ముందుగా నేను మటన్ కుక్ చేశాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లంచ్‌కి వచ్చేటప్పుడు ఎవరినైనా వాళ్ళు తినేవి ఏంటో కనుక్కోవాలి కదా! నేనైతే అడగటం మర్చిపోయాను. వాళ్ళలో ఒకళ్ళైతే మటన్ తినరంట. కానీ నేను మటన్ కుక్ చేశాను. ఎవరినైనా లంచ్‌కి ఇన్వైట్ చేసినప్పుడు ముందుగా వాళ్ళు ఏం తింటారో తెలుసుకోవాలని ఇప్పుడైతే అర్థమైంది. తర్వాత బిర్యానీ అయితే కుక్ చేశాను. ముందుగా రైస్‌ని ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకొని దానిలో మసాలాలన్నీ వేసి రైస్ అయితే కుక్ చేసుకున్నాను. తర్వాత ఇలా చికెన్‌ని మ్యాగ్నేట్ చేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుని తర్వాత కుక్ చేసుకున్న రైస్ అది వేసి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి బిర్యానీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత పూర్ణాలు ఇంకా శనగపప్పు వడలు అయితే చేశాను. ఈ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. పూర్ణాలు చేయటం కంప్లీట్ అయిన తర్వాత శనగపప్పు వడలు చేశాను. ఇవి ఎంత క్రిస్పీగా వేగితే అంత టేస్టీగా ఉంటాయి. నాకు అత్తయ్య కూడా చాలా హెల్ప్ చేశారు. మొత్తానికి ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. వీటిలో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. డూ ఫాలో